వచ్చారు. ఆయన చూడడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. మరి అదేవిధంగా మరి మన ప్రాంతం అంతే ఎంతో అభిమానంతో గత 25 సంవత్సరాల నుంచి కూడా మరి సుబ్బరామరెడ్డి గారు సేవాపీఠం ద్వారా ఎన్నో వందలాది కార్యక్రమాలు చేసుకుంటూ మరి మనందరినీ కూడా అభిమానిస్తూ ఆదరిస్తూ మరి ఏ ఎన్నికలకైనా ఆయన రాష్ట్రసభ సభ్యుడైనా రఘు నేను వస్తానని ఎన్నికల్లో ప్రచారం చేస్తానని నేను గెలిపిస్తానని మరి ఇక్కడికి వచ్చిన సుబ్బరామరెడ్డి గారికి మరి నాలాంటి యువకుల్ని రాజకీయాలకు రావాలని మరి చేయి పట్టుకొని తీసుకొని వచ్చి మరి ఆయనతో పాటు మరి ముందుండి మనం వెనక ప్రోత్సహిస్తున్న బొత్స సత్యనారాయణ గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మరి మీ అందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే ముఖ్యంగా కారణం మీరే. మీ అందరూ కూడా అభిమానంతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మరి మాకు పదవులు ఇప్పించింది మరి మీరే కాబట్టి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి సార్. అందరూ కూడా మీ అభిమానులే. మరిందా కొత్త మీటింగ్ లో చెప్పాను చిరంజీవి గారు సినిమాకి నేను సైకిల్ మీద వెళ్ళానని. ఎస్కోట్ నుంచి విజయనగరం సైకిల్ తొక్కుని వెళ్ళారు. హాస్టల్ 7th క్లాస్ చదువుకున్నాను సార్ అప్పుడు. మరి అప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా మీ అభిమానులుగా ఉంటూ మరి ఈ రోజు మీరు మా ఎన్నికల ప్రచారానికి రావడం నిజంగా మా అదృష్టం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మరి తీవ్రతతో పాటు ఎస్కోట్ ను కూడా తన సొంత నియోజకవర్గంగా చూసుకొని మనందరూ ఎప్పుడైనా ఆదరించి అభిమానించి మన పనులన్నీ కూడా చూశారు కాబట్టి మరి ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్కోట్ నియోజకవర్గంలో మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 7వ తారీఖుని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకి మరి మనందరికీ తెలుసు గ్రామ గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ఈ రోజు ఇంత అన్నప్పుడు కూడా మందులో పండు వెన్నుల్లో ఉంది. ఇక్కడ అందరూ కూడా మరి సూర్యుల్లా చంద్రుల్లా కనిపిస్తా ఉన్నాడు మన సూర్యుడు. కారణం మరి చిరంజీవి గారు వచ్చారు, సుబ్బరామరెడ్డి గారు వచ్చారు, మన సత్యబాబు గారు వచ్చారు. మరి ఇటువంటి అండల కాంగ్రెస్ చేయడం ద్వారా మేము ఖచ్చితంగా రేపు 7వ తారీఖున జరిగే ఎన్నికల్లో మరి 2 కూడా హస్తం గుర్తుకు ఓటేసి మా ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 12-13 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అవునండి ఎవరికి మంచి వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరి నేను మీ అందరితో కూడా ఉంటున్నాను. మరి మీ అందరూ కూడా ఆదరించి అభిమానించండి. భవిష్యత్తులో కూడా మీ వాడుగా మీ మనిషిగా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మన ప్రాంత అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి కూడా కృషి చేస్తానని మరి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మన ప్రీతం నాయకులు మనందరూ కూడా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే మన హీరో చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటి